తగ్గుతుంది. కంగారు పడక, ఇప్పుడేగా కబురు పెట్టి. కోడలికి నొప్పులు ఎక్కువయ్యాయి. నువ్వు దగ్గరే ఉండు. మాటి మాటికి బయటకు వచ్చి నన్ను కంగారు పెట్ట. దేవుడా, నువ్వే రక్షించాలి. ఇంట్లో మగవాళ్ళంతా జైల్లో ఉన్నారు. నేను ఇంట్లోనే ఉన్నాను. జమా, భయపడ, అంత సవ్యంగానే జరుగుతుంది. ఏది మంత్రసాని సాయం లేకుండానే మట్టిని ముట్టాడేవరా మనవడ. పూర్వ జన్మ సుకృతం ఈ పుణ్యభూమిలో పుట్టాం. మీ నాన్న చిన్నాన్న నడుస్తున్న దారిలో తెల్లదొరలను తరమడానికి పడు. చూడు, వీడియోలో చూస్తున్నాడు. చూడు, చెప్పాల్సిన మాటలండి అవి. చెవిలో భగవద్గీత శ్లోకం చదవండి. భరతమాత శ్లోకంలో ఉంది. భగవద్గీత శ్లోకం కాదు కావలసింది, పోరాటాల శంఖం. బోలో స్వతంత్ర భారత్ కే జై. వచ్చావా నాయన? నిన్ను జైల్లోనే చంపేస్తారని ఊరంతా అనుకుంటున్నారు. నాకు చాలా భయం వేసింది. వచ్చేసారు కదమ్మా, ప్రవర్తన బాగుందని 3 నెలల ముందే వచ్చేసారు. కాదు, వీడు తీసుకొచ్చాడు. వీడు పుట్టిన మరుక్షణమే తండ్రిని జైలు నుంచి రప్పించుకున్నాడు. అమ్మా, నీ బిడ్డరా? చూడు ఎలా నవ్వుతున్నాడో. వీడు అదృష్టవంతుడు, పాపం వాళ్ళ. వీడి పేరు భగత్ సింగ్. భగత్ సింగ్, భగత్ సింగ్, భగత్ సింగ్. భారతీయుల బాధలన్నీ పూసగుచ్చి చెప్పారా జుత్తన నాన్న, తన జుత్తన నాన్న. ఉగ్గు పాలతో పాటు దేశభక్తి నేర్పారా జుత్తన నాన్న, తన జుత్తన నాన్న. చిన్ని చిన్ని అడుగులతో చిందేస్తూ ఎదిగాడా, చిన్ని చిన్ని అడుగులతో చిందేస్తూ ఎదిగాడా. చిరునవ్వులు చిందిస్తూ చిరుదివ్వై వెలిగాడా. బాలుడైన భగత్ సింగ్ బడికి పయనమయ్యాడా జుత్తనన, తన జుత్తనన. వినయము విధేయతలతో గురువును పూజించాడా జుత్తనన, తన జుత్తనన. వీధులలో వేదనలు బాధలు గమనించాడా, తెల్లదొరల కావరాన్ని కళ్ళారా చూశాడా, కళ్ళారా చూశాడా.
కదా అభివృద్ధి రాకముందే దాన్ని ఇంటికి చేస్తాను అందుకే పరుగులు పెడుతున్నాం. సరే పదండి నేను కూడా వస్తాం. కాసేపట్లో వస్తాను. రాముడు వీడితో ఆడుకుంటూ ఎవరి పొలంలోని ధాన్యం బస్తాలు? నావే దొరా. నీ పేరు? రామ్ సింగ్ దొరా. రామ్ సింగ్. వీడి బాకీ ఎంత ఉందో చూడు. మునుపు పంటలో 3 బస్తాలు, ఈ పంటలో 5 బస్తాలు, మొత్తం 8 బస్తాలు దొరా. 8 బస్తాలు ఎక్కించండి రా బండ్లో. తిండి గింజలు కూడా లేవు. 2 బస్తాలైనా దొరా. నా నువ్వు దొంగతనంగా ధాన్యాన్ని ఇంటికి తరలించాలని చూసావు. నువ్వు నేరస్తుడివి. నీకు శిక్ష కూడా పడుతుంది తెలుసా? ఏ శిక్ష అయినా అనుభవిస్తాను. భార్య బిడ్డలు తిండి లేక అల్లాడుతున్నారు. దయచేపండి నానా. ఈ భయము భక్తి దొంగతనం చేసే ముందుండాలి. మాకు శిస్తు కట్టాలని కూడా తెలిసి ధాన్యాన్ని ఇంటికి తరలిస్తున్నావు. How dare you? ఎవరు నువ్వు? నీ కొడుకా? నా కొడుకుతారా? చిన్నపిల్లాడు, వాడికి ఏం తెలియదు. వాడిని ఏం చేయకుండా వాడిని ఏం చేయకండి. నువ్వు కిషన్ సింగ్ కదూ? ఓ అవును కదా, పోరాటాల కుటుంబం కదా. పిల్ల నా కొడుకు కూడా పెద్ద గుంటే ఉంది. పిసికేస్తా. వీడి బాకీ చదువు ఇంకా గడువు ఉంది దొరా. ఓ దొరా దొరా దొరా. బ్యాక్ 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 షూట్ చేసి పారేస్తాను. రామ్ సింగ్ లే ఇంటికి వెళ్తాను. 6 కాలం కష్టపడి పండిస్తే నోటికాడుకు వచ్చిన ధాన్యం గతలా తల్లికి పోయాడు దుర్మార్గుడు. ఏదో వచ్చాను. లే ఇంటికి వెళ్దాం పద. అలా గట్టిగారు వాళ్ళ చేతుల్లో తుపాకీ ఉంది. అదే మనల్ని పాలిస్తుంది. 6 రోజులు అనర్చలేకపోయినా బ్రతకొచ్చు. ఒక్క తుపాకీ గుండె తగిలితే చచ్చిపోతాం. చచ్చిపోతాం. ఈ గింజ లోపలికి వెళ్ళేట్లకు భగత్. మట్టిలో నాటితేనే మొక్కై మురిచి కంకులు కాచి 100ల కొద్దీ గింజలు ఇస్తాయి. ఒక గింజకు 100 గింజలా?
కాటివే. అయితే మనం తుపాకులు నడితే పడుతాయా? తుపాకులు పొలం నిండా తుపాకులు పడితే భగత్ సింగ్ భగత్ సింగ్ భగత్ సింగ్ భగత్ సింగ్ తెల్ల దొరల తరిమేందుకు కళ్ళు ఎర్ర చేసెను మన భగత్ సింగ్